భైరవుడో భార్గవుడో భాస్కరుడో మరి రక్కసుడో హాయ్ స్మైలీస్, హాయ్ లవ్లీస్. దిస్ ఇస్ కాల్డ్ గ్లామర్, దిస్ ఇస్ కాల్డ్ సైట్. నాకు హైదరాబాద్లో 5 ఎకరాలు ఉంది, వైజాగ్లో 5 ఎకరాలు ఉంది, టోటల్గా 10 ఎకరాల సైట్ ఉంది. మీరందరూ బాగున్నారు కదా? ఎప్పుడు ఎవరు అడిగినా సరే బాగున్నాను అనే మాట పాతది, సూపర్ అనే మాట కొత్తది. ఎందుకంటే వెన్ యువర్ ఫేస్ ఇస్ స్మైల్ ద విక్టరీ విల్ యు బిహైండ్. ఎవరి ముఖంలోనైతే చిరునవ్వు ఉంటుందో విజయం వారి వెనకాలే ఉంటుందట. ఆ రచ్చ రచ్చ చేయాలంటే మీరు యూత్, నేను యూతే. Still I am 48. My behavior is 16. సార్ అందుకే సార్ మిమ్మల్ని చూసి పడిపోయా. मेरा दिल के धड़कन, प्लीज कम. I love you, darling. లవ్ యూ టూ బంగారం. అయితే ఈ సైడ్ ఏం పాపం చేశారు, వీళ్ళు కూడా నన్ను లవ్ చేస్తున్నారు కదా. దిస్ ఈస్ ఫర్ యూ. భార్యాభర్తల మధ్య చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వస్తే చాలా దారుణం జరిగిపోతుంది తెలుసా. అప్పుడే భర్త ఇంట్లోకి వచ్చాడు, ఆవిడేమో లోపల వంటగదిలో ఉంది. ఏమే కాంతం, మనకి 3 పిల్లలు పుట్టారు, ఆపరేషన్ నువ్వు చేయించుకుంటావా నన్ను చేయించుకోమంటావా అని అడిగాడు. మీరు చేయించేసుకుంటే చేయించేసుకుందరు, నాకు ఇంకా పిల్లల మీద మోసి తీరలేదన్న. అయితే నా కథలో సుబ్బారావు ఏంటంటే టిప్ టాప్ గా తయారయ్యాడు. రూమ్ లో నుంచి బయటకు వచ్చేటప్పటికి వాళ్ళ ఆవిడ కుర్రాన్ని కొడుతుంది. యూస్లెస్ ఫెలో, యూస్లెస్ ఫెలో, నా పరువంతా తీసావు కదరా, నా పరువంతా తీసావన్నది. అప్పుడే భర్త అన్నాడు, ఏమైందే కాంతం, ఎందుకు అలా కుర్రాన్ని కొడుతున్నావు అన్నాడు. కుర్రాడేమో స్కూల్ కు వెళ్లి చదువుకోరా అంటే పక్కవాడి పిల్లాడి పుస్తకాలు, పెన్నులు, రబ్బర్లు, పెన్సిళ్లు దొంగతనం చేస్తున్నాడండి అన్నది. భర్తకు ఎలా ఉంటది, కోపం రాదా? ఒరే మా ఇంట్లో మాత్రం ఉందిరా దొంగతనం, ఒరే యూస్లెస్ ఇంటర్నేషనల్ ఫూల్, నీకు అంతగా పుస్తకాలు, పెన్సిళ్ళు, రబ్బర్లు కావాలంటే నాకు చెప్పు, నేను ఆఫీస్ నుంచి తెస్తాను కదా అన్నాడు. అలా ఇంటి నుంచి బయటకు వచ్చాడు. రాగానే వర్షం పడుతుంది. కాంతం గొడుగు అన్నాడు. గొడుగు తీసుకొని అలా వెళ్ళాడండి. వెళ్ళాడు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళిపోయి ఆఫీసులో పనంతా చేసేసుకున్నాడు. సాయంత్రం ఇంటికి వద్దామని చూస్తే గొడుగు ఎక్కడ మర్చిపోయాను అనుకున్నాడు. అదే టైంలో బయట నుంచి ఒక వాయిస్ వస్తుంది మైక్ లో, మహాజన్లారా ఈ రోజుతో 30 రోజులు పూర్తవుతుంది, స్వామి సదానంద గారి ప్రవచనాలు వినండి తరించండి. సరే గొడుగు పోయిన బాధలో ఉన్నాను కదా, ప్రవచనాలని విందామని అక్కడికి వెళ్ళి కూర్చున్నాడు. కూర్చోగానే మహా సదానంద స్వామి చెప్పారు, భక్తులారా ఈ 30 రోజులు దాన గుణం గురించి నేను చెప్తున్నాను. మరి దానం అనేది ఎవరికైనా పరులకు ఉపయోగపడాలి, అప్పుడే మనిషి జన్మ అన్నాడు. అప్పుడు ఒక అతను పిలిచాడు, ఇలా గుండబ్బాయి వచ్చాడు. నాన్న దానం గురించి నేను చెప్పాను విన్నావన్నా? విన్నాను గురువు గారు అన్నాడు. సరే నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, చకా చకా సమాధానం చెప్పగలవను. మీరు చకా చకా అడగని, నేను టకా టకా చెప్తానన్నాడు. నాన్న నీకు 10 ఎకరాల భూ ఉంది, 1 ఎకరం దానం చేస్తావన్నాడు. అయ్యో గురువు గారు మీరు చెప్పిన తర్వాత వదులుతానా, దానం చేస్తానన్నాడు. నీకు 10 ఇల్లులు ఉన్నాయి, 1 ఇల్లు దానం చేస్తావన్నాడు. చేస్తాను గురువు గారు అన్నాడు. మరి నీకు 10 ఆవులు ఉన్నాయి, అందులో 2 ఆవులు దానం చేస్తావన్నాడు. అవి మాత్రం దానం చేయనండి అన్నాడు. ఏమన్నాడు? ఆవులు నిజంగా ఉన్నాయి కదండి అన్నాడు. అయితే చివరిగా స్వామీజీ గారు ఏమన్నారంటే, భక్త మహాశైలారా సమాజానికి ఒక సందేశం ఇద్దాం అనుకుంటున్నాను. ప్రపంచంలో HIV AIDS మహమ్మారి ఉంది కాబట్టి అపరిచిత వ్యక్తులతో చాలా జాగ్రత్తగా ఉండాలన్నాడు. అప్పుడు మా సుబ్బారావు గుర్తొచ్చింది, గొడుగు ఎక్కడ మర్చిపోయాడు. సరే అక్కడి నుంచి ఇంటికి వచ్చాడు. రావడం కాంతం వసే కాంతం అనగానే అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎందుకండి అలా అరుస్తారన్నది. వేడివేడిగా టీ పట్టరా అన్నాడు. ఆవిడ లోపలికి వెళ్ళబోతుంది. ఊరుకోవాలి కదా, చూడు మామూలు టీ కాదు మసాలా టీ కావాలి, అందులో యాలకులు, లవంగాలు, ధనియాలు అన్నాడు. గాడిద గుడ్డు గరుడు స్తంభం కూడా వేసి పట్టరావాలి అంతేగా అన్నాడు. ఏంటి అంత సీరియస్ గా ఉన్నావు, ఎవరైనా ఏమైనా అన్నారన్న. ఎవరో కాదు నా మొగుడే అన్నాడు. మొగుడా? వాడెవడు? నేనే కదు. నేనేమన్నానే? ఏమన్నారా? పెళ్లి కాకముందు నువ్వు లేకపోతే బ్రతకలేను అన్నారు, పెళ్ళయిన తర్వాత నువ్వు ఉంటేనే బ్రతకలేను అన్నారు. అవును మరి అన్నాను అంటే అంటాను. మరి పెళ్లి కాకముందు నువ్వు ఎలా ఉండేదానివి? సన్నజాజి తీగలాగా సన్నంగా ఉండేదానివి, ఇప్పుడు మర్రి చెట్టు మాన్లో ముద్దులా తయారు.
మీ వెక్కిరింపులన్నీ ఇక్కడే, మీ ప్రేమ పలకరింపులన్నీ ఆ స్టెనో రేటా దగ్గర ఉంది. అది కాదు అదే ఏది కాదు, నిన్న అది మీరు కలిసి సినిమాకి వెళ్ళలేదు అన్నాడు. మేము కలిసి వెళ్ళలేదు, వెళ్ళిన తర్వాత కలిసామన్నాడు. ఏమండి ఒక్క నిమిషం లోపలికి వెళ్ళి ఫోటో తెచ్చింది. ఏమిటిది? దాన్ని మీరు కౌగులించుకున్న ఫోటో దీనికి ఏమంటారు అన్నది. చూడు కాంతం, ఆ ఫోటోని సరిగ్గా చూసు. ఆవిడే నన్ను కౌగులించుకుని తప్ప నేను ఆవిడ కౌగులించుకోలేదన్నాడు. ఓహో అలాగా. మళ్ళీ లోపలికి వెళ్ళి ఇంకో ఫోటో తెచ్చింది. ఈ ఫోటో ఏంటి? దాన్ని మీరు ముద్దు పెట్టుకున్న ఫోటో దీనికేమంటారను. చూడు కాంతం, నేను ఎవరి బాకీ ఉంచుకొని నీకు బాగా తెలుసు కదా. నా ప్రేమ గుర్తాన్ని మన జంక్షన్ లో కల్పిస్తే టపీమని ముద్దు పెట్టేసింది. నేను ఊరుకుంటాను. చిచి, నీ ముద్దు నాకొద్దని చెప్పి ఆవిడిచ్చిన ముద్దు ఆవిడకే రిటర్న్ ఇచ్చేస్తాం. మొదట్లో ఏమనేవారు? మన ఇద్దరం చిలక గోరింకల్లా ఉన్నామని. ఇప్పుడు ఆ మాటలు అన్నారా? అవి పాతవే. కొత్త మాట చెప్పనా? మన ఇద్దరం సెల్ ఫోన్ సిమ్ కార్డులా ఉంది. అబ్బాయి ఎంత మాట అన్నారు? ఏమిటి? సెల్ ఫోన్ సిమ్ కార్డులో ఉండండి, మీకు బిర్యానీ చేసి పెడతాం. లోపలికి పోయింది. పిచ్చి మొద్దండి, నాది చైనా సెల్ ఫోన్. ఇందులో 4 సిమ్లు వేసుకోవచ్చు. చివరిగా నేను వెళ్లే ముందు మీ అందరికి ఒకటి చెప్తున్నాను. కాఫీలో ఏముంటుంది, కాలేజీలో ఏముంటుంది? కాఫీలో నరకం ఉంటుంది, కాలేజీలో స్వర్గం ఉంటుంది. అబ్బా సూపర్. ఈ అబ్బాయికి హో వేసుకోండి. మీరు ఇంత బాగా యంగ్ డైనమిక్ కదా, చెప్పకపోతే ఎప్పుడు? మీరు యూత్ లో ఉన్నారు కదా. కాఫీలో ఏముంటుంది? షుగర్ ఉంటుంది. కాలేజీలో ఫిగర్ ఉంటుంది. సార్ 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 హాయ్ సార్. సార్ 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 ప్లీజ్ సార్ బ్యాట్ పట్టుకోండి సార్. రెడీ రెడీ. ఓ మామ కొట్టినావు ఉరకాలి మామ. వెళ్ళు మామ. ఏమైనా నేను చాలా అదృష్టవంతున్నాయి పోలీస్ జాబ్ వచ్చినందుకు. నేను ఇష్టమా మీకు జాబ్ ఇష్టమా? ఏం మాట్లాడుతున్నా? అలాగంటే బాబు నాకు పోలీస్ జాబే ఇష్టం, పోలీస్ జాబే ఇష్టం. స్టేషన్ లో దొంగ తప్పించుకున్నాడు అనుకోండి, ఏమవుతుంది? సస్పెండ్ చేసేస్తారు. అది మన స్టేషనే. బావగారు 10 రోజులు కష్టపడి ఒక దొంగను పట్టుకున్నామండి. ఆడేవో తప్పించుకుని వెళ్ళిపోయాడు. ఒక్క గంట మీరు దొంగగా నటించాలి. సరే ఇప్పుడు నన్ను ఎలా వాడుకున్నావు చెప్పండి. కొంచెం భయం, తెలియని అమాయకత్వం, విపరీతమైన కోపం, ఏమీ చేయకుండా మూసుకుని లోపల కూర్చుంటే చాలు. కానిస్టేబుల్ వెళ్ళినప్పుడు చాలా పెద్ద కర్ర పట్టుకెళ్ళావు కదా, పొలముకు తీసుకొచ్చావేంటి? పొయ్యిలో పెట్టాను. ఏమైంది? మండుతుంది సార్. గురూజీ సెలవివ్వు నాయనా. బాగా చేయకపోతే వాళ్ళే ఇస్తారు గురూజీ. మనం చెప్పింది జనాలు నమ్ముతారా గురూజీ? ఖచ్చితంగా నమ్ముతారు నాయన. అదేలా గురూజీ? ఆ పిచ్చి పిల్లను చూడు, యాంకర్ అంటే నమ్మట్లే. అవును. వాళ్ళని చూడు, జడ్జెస్ అంటే నమ్మట్లే. మేము కూడా ఇది సిట్ అంటే నమ్మట్లే. చిలక చందన పట్టు చీరే కట్టిందో, చిలిపి చెక్కిలి మీద సిగ్గే పుట్టిందో. సంజయనా నమస్తేనా, నా జాలెడనా నమస్తే. నా పెళ్ళాం, దీని పేరు బోండాలు, చిచి ఆండాలు. మీ ఇద్దరం పెళ్లి చేసుకున్నాను. ఎంత పని చేశావు పాపోలే, వెళ్ళి బాగా చదువుకుంటామని పంపిస్తే ఏమే కోడలి పిల్ల, టీ పట్టరా. ఏమే పిచ్చెక్కిన కోడట, బొచ్చంతా పీక్కుందట. ఇది ఎవడైనా తాగుతాడా? ఈ టీ కుక్కలు కూడా తాగవండి. అందుకంటే వీకెచ్చారు. చైనా వాళ్ళు వాళ్ళ గవర్నమెంట్ జనాభా తక్కువయ్యారని ఒక స్కీమ్ పెట్టారంట. 4 పిల్లల కంటే ఒక ఇల్లు ఫ్రీ. దీన్ని బట్టి మనకి వెళ్ళానే వస్తుంది. ఐ వాంట్ టు గో వాష్రూమ్. సార్ వెయిట్ నిలబడండి. ఇక్కడ మీ ప్రాణాలు మాకు చాలా ఇంపార్టెంట్ సార్.
తినడానికి ఏదైనా తీసురా. అందుకో నీ ఎంగిలి మీ అమ్మే తిండు మా అయ్యలో తింటాడు. ఈ బ్యాంక్ కి మేనేజర్ నేనే. మా బ్యాంక్ పేరు లోకల్ బ్యాంక్ ఆఫ్ తుక్కుగూడ. మీకేమైనా లోన్ ఏమైనా కావాలి సార్? గోల్డ్ లోన్ కావాలయ్యా. గోల్డ్ ఇవ్వండి సార్. ఆ లోన్ ఇస్తేనే గోల్డ్ కొనుక్కుని అప్పుడు పెడదామని. ఒక అకౌంట్ ఓపెన్ చేయడానికి వచ్చాను. ఎంత వేద్దాం అనుకుంటున్నారు సార్ క్యాష్? 1 crore. కస్టమరే అందుకే కూర్చున్నాను. మనం ₹1 ఇస్తే ₹1 ఇస్తే మీకు ఎంత ఇచ్చేస్తాను సార్ ప్రతి నెల ఇంట్రెస్ట్? అయితే ఫస్ట్ ₹100 తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయండి. 100 తీసుకొని అకౌంట్ ఓపెన్ చేయాలా? అంటే అకౌంట్ ఉంటేనే కదండి ₹1 సంపాదించగలం. ఓ ఇంకా సంపాదించలేదా? డ్రింక్ తీసుకో. చైర్ తీసేయండి. మీరు ఇంటికి వస్తారా? దేనికి? మా అమ్మ హాట్ అడిగింది, నీకన్నా హాట్ ఇంకెవరున్నారని. జబర్దస్త్ కథనా కామెడీ షో ప్రతి శుక్రవారం మరియు శనివారం రాత్రి 9:30 మీ ఈ టీవీలో.